పాడుతూ వచ్చేటి భక్తులకు అభయమే. ఓ అయ్యా మా అయ్యా బావయ్య పెద్దయ్యలో శరణ 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 బాబులు సంపదల భవ్యల భాగ్యాల శబరిమల శతకోటి ముట్లు పడి చెల్లింతగా వచ్చేరు శరణం అని పడి వచ్చేరు స్వామి శరణం అని పడి వచ్చేరు అయ్యా శరణం అని పడి వచ్చేరు స్వామి శరణం అని పడి వచ్చేరు అయ్యా శరణం అని పడి వచ్చేరు స్వామి శరణమయ్యప్ప. ఒకసారి కోటేశ్వర చప్పటి కూడా గట్టిగా మామూలు పాటలు పాడటం పెద్ద ఈజీ. దేవుడు వచ్చిన మల్లెపూల బల కొంచెం అటు ఇటు బీట్లో ఉంటాయి. ఇది కొంచెం కష్టం ఏది దోసుకారు వింటానికి భలే కామెడీగా ఉంటాయి. ఇళయరాజా గారి పాటలు కూడా వింటుంటే భలే హాయిగా ఉంటాయి. స్టేజీలో వాయిస్తుంటే ఒక్కడికి బాగా కారదంటాయి మాకు మామూలుగా. ఇది అంత ఏది దోసుకారు గీతం. తమ్ముడు బ్రహ్మాండంగా బయట ఒక్కసారి చప్పటి కొట్టున్నాను. వారు మన పీఠం కాడ మనకు రెగ్యులర్గా పాడేటువంటి గాయకులు. మళ్ళా మధ్యలో మన కోసం 2-3 గీతాలు మన కోసం పాడిపిస్తారు. పోయినసారి హరివరాసనం పడాడు, బ్రహ్మాండంగా పడాడు. ఇవాళ కూడా ఆయనే పాడతాడు. ఇక కార్యక్రమంలో భాగంగా మోహిని భస్మాసుర మోహిని యొక్క అవతారం గురించి మనలో మాల ధరించిన స్వాములే కాదు విడి భక్తులు కూడా చాలామందికి తెలుసు. మన అయ్యప్ప స్వామి వారి యొక్క జననం కోసం శ్రీ మహావిష్ణు బలవారు మోహినిగా అంటే ఒక అందమైన స్త్రీగా అవతరించారని. అయితే దీనికంటే ముందు మరో 2 సందర్భాల్లో శ్రీ మహావిష్ణు బలవారు మోహినిగా అవతరిస్తారు. ఒకటి క్షీరసాగర మదనం, పాల సముద్రాన్ని చిలికినప్పుడు వెలుగున్నటువంటి అమృతాన్ని రాక్షసుల పాలు కాకుండా ఉండటానికి ఒకసారి మోహినిగా అవతరిస్తే, రెండవది భస్మాసురుడు అటువంటి రాక్షసురుడు చంపడం కోసం. అసలు ఈ భస్మాసురుడు ఎవరు, ఇతని సంహారం జరిగేటంత వరకు జరిగే కథ వృత్తాంతం మొత్తాన్ని కూడా గేయ రూపంలో చంద్రగురు సంగారు పాడతారు. క్యాసెట్లు కూడా వారే పడారు. పుస్తకాలు ఉన్న వాళ్ళు ఇవి 9వ నెంబర్ క్యాసెట్ ఉండి తీసుకోండి. లేని వాళ్ళు మళ్ళీ వస్తాడు మన స్వామి పుస్తకాలు తీసుకొని తలా ఒక పుస్తకాలు కొనండి. అన్నయ్యకి మైక్ ఇవ్వండి ఒకసారి. స్వామి శరణం. స్వాములు దయచేసి కూర్చోవాలండి, మధ్యలో దారి ఇవ్వండి. డాన్స్ దగ్గర కూడా స్వామి పడి దగ్గర కూడా స్వాములు చాలా మంది ఉన్నారు. వెనక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. మన స్వాములు కూడా పూజ్యులు గౌరవనీయులు గోలి శ్రీనివాసరావు గురుస్వామి గారు అభిషేకాలు ప్రారంభించారు. డప్పు శ్రీనివాసరావు గురుస్వామి గారు గాన సంకీర్తన చేస్తున్నారు. మన స్వాములు వచ్చిన భక్తులు శివస్వాములు, అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములు, వివిధ మాలధారణ చేసిన ప్రతి స్వాములు, సివిల్స్ కూడా దయచేసి కూర్చోండి. వీలైతే వెనక వైపున చైర్లు ఉన్నాయండి, అక్కడ కూర్చోండి. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, మధ్యలో మాత్రం దారి ఇవ్వండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణ స్వాములు మాలాదారులకి కొంచెం ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి సివిల్స్ కొంచెం మీరు కూడా కూర్చుంటే బాగుంటుందని. స్వామి శరణం, స్వామి శరణం. మాలాదారులకి కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి స్వామి. స్వామి అందరూ కూర్చోండి, అందరూ కూర్చుంటే అందరికీ కనపడుతుంది. స్వామి శరణం. అక్కడ పడి దగ్గర ఉండాలి కూడా కూర్చోవలసిగా మరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. ఆ ముందున్న 10 మంది నుంచుంది మా బుక్కుల బాబా, వీడియోగ్రాఫర్, వీళ్ళందరూ తప్ప అందరూ కూర్చున్నారు. మైకు కూడా మనకి చెప్పాలి భూమురంది. అన్నం ముట్టిస్తే వీళ్ళు మైకు పట్టుకుంటారు, ఉంగరం ఈ పట్టుకోరు. భస్మాసురుడు ఘోరంగా తపస్సు చేస్తున్నాడు శంకరుడు గురించి. ఓం నమః శివాయ. చాలబా. ఓం నమః శివాయ. ఈ యొక్క నమశివాయ అనే మహామంత్రం కైలాసంలో నాట్యం చేస్తున్నటువంటి పరమశివుడికి వినిపించిందట. ఎవరు నా భక్తుడు ప్రార్థిస్తున్నాడని చెప్పేసి భూలోకమంతా చూడగా భస్మాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సును మోని శంకరుని ప్రార్థిస్తూ ఉన్నాడట. తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు భూలోకంలో ప్రత్యక్షమయ్యాడు.
అప్పుడు అంటున్నాడు శంకరుడు, ఇంత తపస్సు చేసి నన్ను పిలిచావు కదా, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఉన్నాడు భస్మాసురుడు, స్వామి నాకు మరణం లేనటువంటి వరాన్ని ప్రసాదించమన్నాడు. ఆ మాట అయిన శివుడు, ఓయి భస్మాసుర, పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు కనుక మరొకటి కోరుకోమన్నాడు. అప్పుడు ఉన్నాడు భస్మాసురుడు, స్వామి అది ఇవ్వకపోయావు చంద్ర. నేను ఎవరిని ఆ మైక్ సెట్ కాడమ్మా కొంచెం ఎడగొండమ్మా ప్లీజ్. మిక్సర్ బోర్డు దగ్గర బాగా ఇబ్బంది, ఆ బాక్స్కి అర్థం ఉండదు, మానిటర్ లైక్ ప్లీజ్. అది వినపడితేనే మేము పాడగలం ప్లీజ్. మీ నలుగురే అర్థం ప్లీజ్ అమ్మా, కూర్చోండి. మైకులు చెప్పకూడదు, కనీసం 16,000 మంది వస్తున్నారు వ్యూవర్స్, ఇబ్బంది. చండాలంగా ఉంటుంది నిమిషాలు చెప్పడం, కూర్చోండి అని ప్లీజ్ అమ్మా. కానీ అయ్యా అది ఇవ్వకపోయావు నేను ఎవరిని ఎత్తినైతే చేయి పెడతానో వారు భస్మైపోయేటటువంటి వరాన్ని ప్రసాదించమన్నాడు. తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు తథాస్థిత్యాన్ని పో అన్నాడు. ఆ ప్రదేశంలో కూడా ఎత్తుకుతున్నాడు భస్మాసురుడు. ఎవరన్నా కనిపిస్తారేమో వారిని ఎత్తిని చేయబెడదాం. అసలు వచ్చింది శంకరుడో కాదు, నా తపస్సు భంగం చేయడానికి ఎవరైనా వచ్చారేమని చెప్పేసి ఆ ప్రదేశంలో ఎత్తుకుతుంటే ఎవ్వరు కనిపించలేదు. పాపం ఎదురుగా కనపడుతున్నాడు శంకరుడు. ఎవరైతే మనకేమి, ఈ శంకరుడితో పని అయిపోయింది కదా, ఈ శంకరుడి నెత్తిని చేయబెడదాం, నిజం తేలిపోయిందని చెప్పేసి శంకరుడి నెత్తిని చేయబెట్టాలని చూస్తున్నాడు భస్మాసురుడు. ఆ యొక్క వర ప్రభావం శంకరుడికి తెలుసు కాబట్టి పరుగులు తీస్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు భస్మాసురుడు, వరమిచ్చి పారిపోతావేమయ్యా శంకరా, ఆగు. శంకర అంటున్నాడు భస్మాసురుడు. అప్పుడు అంటున్నాడు శంకరుడు పరుగులు తీస్తూ, ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, నేను ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, నేను ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, నేను ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, నేను ఆగనంటే ఆగనయ్య భస్మాసురా. స్వామి వారికి పైన పాలాభిషేకం జరుగుతుంది. పాలాభిషేక ప్రియనే, పాలాభిషేక ప్రియనే, ఆగనంటే ఆగనయ్య భస్మాసురుడు అంటూ పరుగులు తీస్తూ ఉన్నాడు పాపం శంకరుడు. ఆ పరుగులు తీస్తున్నటువంటి శంకరుణ్ణి ఎవరు చూశారయ్యా అంటే ఆకాశ మార్గాన వెళుతున్నటువంటి నారద మునీంద్రుల వారు చూసి, నారాయణ నారాయణ, అరే కైలాసంలో శంకరుడికి ఎంత కష్టం వచ్చిందో ఏమో, ఈ భూలోకంలో వచ్చి పరుగులు తీస్తున్నాడని చెప్పేసి క్షణాల్లో ప్రత్యక్షమయ్యాడు నారద మునీంద్రుల వారు. అప్పుడు ఉంటున్నాడు నారద మునీంద్రుల వారు శంకరుడితో, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, అయ్యో ఏమి కష్టం వచ్చింది శంకరా, అయ్యో ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, కైలాసముదిలావు భూలోకం వచ్చావు, కైలాసముదిలావు భూలోకం వచ్చావు, పార్వతి చెప్పిన జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చిందయ్యా శంకర, హాయిగా కైలాసంలో ఉండక ఈ భూలోకంలో వచ్చి పరుగులు తీస్తున్నామన్నాడు నారద మునీంద్రుల వారు. అప్పుడు అంటున్నాడు శంకరుడు నారద మునీంద్రుల వారితో, ఆపదల ఉన్నాను నారదా, మంచి ఉపాయము చెప్పవయ్యా నారదా, ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయము చెప్పవయ్యా నారదా, నేను ఆపదలో ఉన్నాను నారదా, ఉపాయము చెప్పవయ్యా నారదా, ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయము చెప్పవయ్యా నారదా, ఆపదలో ఉన్నానయ్యా నారదా, అపాయము లేని ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు అంటున్నాడు నారద మునీంద్రుల వారు, స్వామి నీవు చెప్పేంతట వాడినా అయినా అడిగావు కాబట్టి చెబుతున్నానని చెప్పేసి ఈ విధంగా చెబుతున్నాడు నారద మునీంద్రుల వారు. అపాయము లేని వాడు ఉపాయము ఉన్నవాడు, 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 ఒక్కడేన శంకరా, నీవు విష్ణులోకమెల్లవయ్య శంకరా, విష్ణుపల్లి ఒక్కడే శంకరా, నువ్వు విష్ణులోకమెల్లవయ్య శంకరా, అపాయము లేనివాడు
మరి ఉపాయము ఉన్నవాడు ఆ విష్ణుమూర్తి ఒక్కడేనయ్యా శంకర, విష్ణులోకం వెళ్ళమన్నాడు. ఆపదలో ఉన్నాడు కదా శంకరుడు, విష్ణులోకం ప్రయాణం అయ్యాడు. ఎప్పుడైతే విష్ణులోకంలో ప్రత్యక్షమయ్యాడో విష్ణుమూర్తి చూసి ఎదురుగా వచ్చి ఈ విధంగా అంటున్నాడు శంకరుడితో, ఏమి కష్టం వచ్చింది శంకర, ఏమి కష్టం వచ్చింది శంకర, నీకు ఏమేమి జరిగింది శంకర, ఏమి కష్టం వచ్చింది శంకర, నీకు ఏమేమి జరిగింది శంకర. ఏమి కష్టం వచ్చిందయ్యా శంకర, ఆ కైలాసాన్ని వదిలి ఇలా విష్ణులోకం వచ్చావన్నాడు. జరిగిన ఉదంతం మొత్తాన్ని విష్ణుమూర్తితో చెప్పుకున్నాడు శంకరుడు. ఓహో అలా జరిగిందని చెప్పేసి క్షణాల్లో ఒక మోహినిగా మారిపోయాడు విష్ణుమూర్తి, అంటే ఒక స్త్రీగా మారిపోయాడు. పరుగులు తీస్తూ వస్తున్నాడు భస్మాసురుడు, ఎక్కడ శంకరుడు అంటే పారిపోయాడని చెప్పేసి. అలా పరుగులు తీస్తూ వస్తున్నటువంటి భస్మాసురుడు ఎదుట మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి. అప్పుడు ఉన్నాడు భస్మాసురుడు, శంకరుడు మాట మర్చిపోయి, ఓహో సుందరి చాలా అందంగా ఉన్నావే, నన్ను పరిణయం ఆడతావా అన్నాడు. అప్పుడు ఉంటాడు మోహిని రూపంలో విష్ణుమూర్తి, నిన్ను నేను పరిణయం ఆడాలంటే నన్ను నాట్యంలో ఓడించినట్లయితే నిన్ను నేను పరిణయం ఆడతానన్నాడు. అప్పుడు ఉన్నాడు భస్మాసురుడు, భోళా శంకరుణ్ణి మెప్పించి వరం పొందిన వాడను, నిన్ను నాట్యంలో ఓడించడం ఒక లెక్క అంటూ ఇక నాట్యంలో మునిగి తేలుతున్నారు. నర్తన సుందర నటరాజ, నర్తన సుందర నటరాజ, ముని జన వందిత శివరాజ, ముని జన వందిత శివరాజ, హాలాహలధర చంద్రకళాధర, హాలాహలధర చంద్రకళాధర, గంగాధర హర గౌరి మనోహర, గంగాధర హర గౌరి మనోహర, గంగాధర గంగాధర హర హర గంగాధర, గంగాధర గంగాధర హర గంగాధర, గంగాధర గంగాధర హర హర గంగాధర, గంగాధర గంగాధర హర గంగాధర, గంగాధర గంగాధర హర హర గంగాధర, గంగాధర గంగాధర హర హర గంగాధర, అంటూ నాట్యం చేస్తూ ఉన్నారు. నాట్యం చేస్తూ చేస్తూ మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి శిరస్సును చేపెట్టుకొని నాట్యం చేస్తున్నాడు. మరి మోహిని ఏ విధంగా అయితే నాట్యం చేస్తుందో అదే విధంగా నాట్యం చేస్తున్నాడు భస్మాసురుడు. ఎప్పుడైతే నెత్తిని చేపెట్టడం చూశాడో నాట్యం ఇది ఒక భాగం అని చెప్పేసి నేను కూడా ఇలాగనే చేస్తే బాగుంటుందని చెప్పి శంకరుడిచ్చిన వరం సంగతి మర్చిపోయి పాపం తన నెత్తిన తానే చేపెట్టుకున్నాడు నాట్యం చేద్దామని. ఎప్పుడైతే నెత్తిని చేపెట్టుకున్నాడో శంకరుడిచ్చిన వర ప్రభావం చేత క్షణాల్లోనే ఆ యొక్క భస్మాసురుడు భస్మమైపోయాడు. అభిషేక ప్రియనే స్వామి శరణం. మరొక్కసారి చప్పట్లు కొట్టానా? అలాగే మామూలు పాట కాకుండా మీరు ఇది నృత్య రూపకం, డైలాగ్స్ కూడా కొంచెం అవగాహన ఉంటే బయట వాళ్ళు ఆడతారు కదా, కొంచెం సింక్ అవుతుంది. వాళ్ళు కూడా మా వేణు శిష్యులు, వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. మీరు చూడటం వాళ్ళు చెప్తారు, మా వేణు శబరిమల అయ్యప్పకు పాలాభిషేకం, 18 స్వామికి పెరుగాభిషేకం, శబరిమల అయ్యప్పకు పాలాభిషేకం, 18 స్వామికి పెరుగాభిషేకం, శబరిమల అయ్యప్పకు నెయ్యాభిషేకం, 18 స్వామికి తేనాభిషేకం, శబరిమల అయ్యప్పకు నెయ్యాభిషేకం, 18 స్వామికి తేనాభిషేకం, నెయ్యాభిషేకం అయ్యప్ప
పంచామృతం స్వామి ముందుగా తెచ్చమయ్యప్ప పుష్పాభిషేకమయ్యప్ప నీకు భక్తి తోడ దేశమయ్యప్ప చందనాభిషేక ప్రియనే శరణమయ్యప్ప అభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఇక 4 అభిషేక